హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ నార్మల్ ప్యాంట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఈ ప్యాంట్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఆది ప్యాంట్ తోటి ఏ విధంగా కట్ చేశాననేది చాలా వివరంగా చెప్పానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నడుం పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా? నడుం పట్టికి వచ్చేసి మనకు కొంత అతుకు పడుతుందండి ఫ్రంట్ పార్ట్. అందుకొచ్చేసి ఈ విధంగా ఒక 2 చిన్న పీసులు తీసుకున్నాను అనమాట. ఓకేనండి. మనకి క్లాత్ సరిపోయినప్పుడు అతుకులు పడతాయి. ఆ అతుకులను ఏ విధంగా వేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ విధంగా ఒరిజినల్ వైపుని పెట్టేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసేసి పాదం గ్యాప్ తోటి ఈ విధంగా ఒక కుట్టు కుట్టానండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అనక్కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా అనక్కుట్టు వేయడం వల్ల మనకు వచ్చేసి క్లాత్ అనేది లైఫ్ వస్తుందండి. అందుకోసం ఓకేనండి. కుట్టును వచ్చేసి ఏ విధంగా కుడుతున్నానని కూడా గమనించండి. ఓకేనండి. అతుకు వేసినప్పుడు ఒక కుట్టు వేసేసి వదిలేయకుండా పైనుంచి కూడా ఒక అన్న కుట్టు వేసేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఒకవైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడాను ఈ విధంగా ఒరిజినల్ వైపును ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసాను. మళ్ళీ ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పాదం మళ్ళీ పైనుంచి ఒక అన్న కుట్టు వేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని 4 ఫోల్డింగ్స్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ పార్ట్ అంతటిని కూడా కట్ చేయడమేనండి. ఓకేనా? మనం వచ్చేసి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నాము. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా, ఓకేనా, మిగతా 2 లేయర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి కదా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మిగతా ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఈ విధంగా కట్ చేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి వీటిని జాయిన్ చేసేద్దామండి. ఇది వచ్చేసి ఫ్రంట్కి ఒక పార్టు, బ్యాక్ ఒక పార్ట్ అనమాట. చూడండి, ఈ విధంగా ఒక 30 ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టేస్తున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత నేను వచ్చేసి అంటే ఖర్చు బయటకు కనపడకుండా ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది కూడా చూస్తూ ఉన్నాను, మీకే అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్స్ చేస్తే సరిపోద్దండి. ఓకేనా? మీరు స్టార్టింగ్ కుట్టారు కదా, ఆ కుట్టు వచ్చేసి ఒక 30 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేస్తారనుకోండి. ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్స్ చేసేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తాం. ఫోల్డింగ్ మీద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉంటుంది అనమాట. ఓకేనండి. ఈ విధంగా స్టిచ్ వేస్తే మనకు వచ్చేసి పోగులు ఊడిపోవు, ఖర్చు బయటకు కనపడదు, క్లాత్ కూడా లైఫ్ వస్తుంది. అందుకోసమనండి. ఈ విధంగా అయితే ఒక కుట్టు అయితే కుట్టేసాం కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైపున కూడా ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక 2/4 ఇంచులు అనమాట. ఫస్ట్ ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక 1/4 ఇంచు ఫోల్డ్ చేసేసుకుని చివరి వరకు కూడా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత నడుం పట్టి ఉంది కదా, నాడ ఎక్కించుకోవడానికి, అది ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూస్తూ ఉండండి. ఒక వైపునైతే ఏ విధంగా ఫోల్డ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా ఈ విధంగా ఫస్ట్ ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక 1/4 ఇంచు ఫోల్డ్ చేశాను అనమాట. ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసి ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా? ఇంక ఇప్పుడు వచ్చేసి నాడ ఎక్కించడం కోసం పై వైపున వచ్చేసి ఫోల్డ్ చేసుకుంటూ రావడమేనండి, ఒక 1 ఇంచ్. ఓకేనా? మనం ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి ఆ 1 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయడమే. పై వైపున వచ్చేసి కూరపాటు కాబట్టి ఒక ఫోల్డింగే చేశాను. కూరపాటు కాకపోతే మనం 2 ఫోల్డింగ్స్ చేయాలండి. ఓకేనా? చూడండి, స్టార్టింగ్ ఒక రబ్బిచ్చేసి ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. ఇది దేనికంటే మనం నాడ ఎక్కించుకోవడం కోసం. ఓకేనండి. చూడండి, మీకు అర్థమవడం కోసమే నేను నిదానంగా చూపిస్తున్నాను. ఇంకా ప్యాంట్ కటింగ్ ఏదైనా ఈజీ ఉందంటే అది నార్మల్ ఈ ప్యాంటేనండి. ఇంకోటి ఏంటంటే దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అనమాట. అంటే ఇంకా స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మనము కొలతలు పెడితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వీటికి వచ్చేసి కొంచెం లూజ్ పెట్టినా ప్రాబ్లం లేదు, మరి అట్లాగని టైట్ పెడితే ప్రాబ్లం ఏమో, కానీ కొంచెం లూజ్ పెట్టినా కానీ వీటినైతే ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. అందుకోసం చూసారు కదా, మొత్తం కూడా పట్టి స్టిచ్ చేశాను. ఇంక ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. కింద వైపు నుంచి ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. పైన వచ్చేసి నాడ ఎక్కించడానికి పట్టి స్టిచ్ చేసాం కదా, దానికంటే కిందకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఎండ్ చేసేయాలన్నమాట. పై వరకు కూడా స్టిచ్ చేసామనుకోండి మనకి నాడ ఎక్కించుకోవడానికి కుదరదు అనమాట. అందుకోసమనండి ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేసాను అనమాట. ఓకేనండి. ఈ నడుం పట్టీనైతే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కాలి భాగాలను ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సైడ్ భాగం అనమాట. మిడిల్కి ఎట్లాగో కుట్టుంది కాబట్టి అక్కడ మార్కింగ్ పెట్టట్లేదు. ఇప్పుడు ఈ విధంగా సైడ్ భాగంని ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టుకున్నాను. ఇది ఎందుకనేది తర్వాత దీనికి జాయిన్ చేసేటప్పుడు, కాలి భాగానికి జాయిన్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి
ఈ విధంగా కాలి భాగానికి వచ్చేసి కిస్తా పాయింట్ ఉంది కదా, ఆ కిస్తా పాటు వరకు ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా కూర పాటు కాబట్టి ఒక 2 కుట్లు వేస్తే సరిపోద్దండి. కూర పాటు కాకుండా కట్ చేసామనుకోండి, అట్లాంటిది వచ్చేసి ఇందాక నడుము పట్టిని కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ని కుట్టాం కదా, ఓకేనా, 2 పావించులు ఫోల్డ్ చేసి ఆ విధంగా స్టిచ్ చేస్తే మనకు వచ్చేసి పోగులు ఊడిపోకుండా ఉంటాయండి. అందుకోసం ఇది కూర పాటు కాబట్టి నేను వచ్చేసి ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేస్తున్నాను అంతేనండి. ఇంకే విధంగా ఫోల్డ్ చేయట్లేదు. ఓకేనా, ఒకవైపుని ఈ విధంగా స్టిచ్ చేశాను, సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను ఈ కిస్తా పాయింట్ ఉంది కదా, ఈ భాగానికి ఈ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చెప్పాను కదా, ఇది వచ్చేసి కూర పాట అనమాట. ఒక కుట్టు వేసేస్తే సరిపోద్ది అనుకోకండి, ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. కుట్టు మీద ఇంకొక కుట్టు వేయడం వల్ల మనకు వచ్చేసి తొందరగా కుట్లు ఊడిపోవండి. అందుకోసమనండి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ వేయడం అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. కుట్టు మీద కుట్టు వేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కిస్తా పాయింట్ జాయిన్ చేశాను కదా, ఆ విధంగా మిడిల్కి పట్టుకుని ఈ సైడ్ భాగం, ఓకేనా, ఇది వచ్చేసి సైడ్ భాగం మన కాలుకి సైడ్ వస్తుంది కదా, ఆ భాగానికి ఆ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇందాక నడుము పట్టికి కూడా పెట్టాను, ఇప్పుడు వచ్చేసి ఈ కాలి భాగానికి కూడా ఈ విధంగా పెడుతున్నాను అనమాట. ఓకేనండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మీకు వచ్చేసి ఈ ప్యాంట్ని ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోద్దండి. ఓకేనా, చూడండి ఈ విధంగా ప్లేస్ చేస్తాను. ఇది వచ్చేసి కిస్తా పాయింట్ కదా, ఇప్పుడు వచ్చేసి నడుము పట్టిని తీసుకొచ్చేసి మిడిల్ అనమాట. ఇది మిడిల్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఫస్ట్ ఒక పిన్ పెట్టేస్తానా, ఇంకొచ్చేసి మార్కింగ్ ఉంది కదా, నడుము పట్టి మార్కింగ్, సైడ్ భాగం కాలి భాగం మార్కింగ్ ఉంది కదా, ఇవి 2 కూడా ఈక్వల్గా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇక్కడ కూడా పిన్ పెట్టేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడా. ఓకేనా, ఈ మార్కింగ్ అనేది ఈక్వల్గా రావాలండి, సైడ్కి జరిగిపోకూడదు. అప్పుడు మనకు సైడ్ జరిగిపోతే ప్యాంట్ అనేది ఒక పక్కకు జరిగినట్టు ఉంటుంది వేసుకున్న తర్వాత. అందుకోసం ఆ పాయింట్ అనేది ఖచ్చితంగా కలవాలి, మిడిల్కి కలవాలి, సైడ్ భాగం కూడా ఎక్కడ మార్కింగ్ పెట్టామో కాలి భాగానికి నడుము పట్టికి కూడా ఈక్వల్గా కలవాలన్నమాట. ఓకేనండి, ఇంక ఇప్పుడు చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. కింద వైపున వచ్చేసి నడుము పట్టి ఉంది, పై భాగం వచ్చేసి కాలి భాగం అనమాట. ఓకేనండి, ఇంక ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఈ ప్యాంట్కి మీరు గమనించినట్లయితే మిడిల్కి మాత్రమే ఫ్రిల్స్ ఉంటాయండి. కొన్ని ప్యాంట్లకు వచ్చేసి సైడ్ భాగానికి ఉంటాయి, దీనికి వచ్చేసి మిడిల్ అనమాట. ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి, సైడ్ భాగం నుంచి స్టార్ట్ చేశాను. ఒక 6 ఇంచుల వరకు స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా, మిడిల్కి పిన్ పెట్టేసుకున్నాం కదా, ఈ మిగిలిన క్లాత్ అంతటిని కూడాను మొత్తం ఫ్రిల్స్ పెట్టేయడమే. ఓకేనా, ఆ మిడిల్కి వచ్చేసరికి ఆ క్లాత్ అంతా ఎండ్ అయిపోవాలండి. మీరు చూస్తూ ఉంటే, మీరు గమనిస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఆ మిడిల్ని దాటి ఈ క్లాత్ పెట్టామనుకోండి, ప్యాంట్ వేసుకున్నప్పుడు ఒక పక్కకు లాగినట్టు ఉంటుంది అనమాట. అందుకోసమే ఈ విధంగా పిన్స్ పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఈ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా సన్న ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ క్లాత్ని బట్టి ఫ్రిల్స్ పెడతామండి. కొన్ని ప్యాంట్లకి ఎక్కువ క్లాత్ ఉంటుంది, కొన్ని ప్యాంట్లకి తక్కువ క్లాత్ ఉంటుంది. కొంతమంది వచ్చేసి సైడ్కి అడుగుతుంటారు ఫ్రిల్స్, కొంతమంది వచ్చేసి ఫ్రంట్ అడుగుతుంటారు. ఇది ఒకటి గమనించుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, మిడిల్కి వచ్చేసరికి ఇటువైపు కాలి భాగానికి ఉన్న క్లాత్ అంతటిని కూడా ఫ్రిల్స్ పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సైడ్ భాగం నుంచి ఒక 6 ఇంచులకి మార్క్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా ఇక్కడి వరకు 6 ఇంచులు మార్క్ చేశాం కదా, అదంతా స్ట్రైట్గా కుట్టాలన్నమాట. అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని పిన్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనండి, ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ కాలి భాగం క్లాత్ ఉంది కదా, ఓకే, మిడిల్ నుంచి తర్వాత భాగం అనమాట ఇదంతా కూడాను. ఈ క్లాత్ అంతటిని కూడా 6 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, అక్కడికి ఎండ్ అయిపోవాలన్నమాట. అక్కడికి వచ్చేసి ఈ మిగిలిన క్లాత్ అంతటిని కూడా ఫ్రిల్స్ పెట్టేసి ఎండ్ చేసేయాలి. ఓకేనండి, చాలా సింపుల్ అనమాట. కొంతమంది వచ్చేసి కాలి భాగానికి ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత జాయిన్ చేసేస్తారు. మనం వచ్చేసి ఒకే టైంకి అంటే నడుము పట్టికి జాయిన్ చేసేటప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి ఈ విధంగా కొంచెం స్టార్టింగ్ అనేవాళ్ళు కొంచెం టైం తీసుకున్నా ఈ విధంగా అలవాటు చేసుకోండి. ఓకేనా, నేను కూడా స్టార్టింగ్ ఏంటంటే కాలి భాగానికి ఫ్రిల్స్ పెట్టేసి తర్వాత నడుము పట్టికి జాయిన్ చేసేదాన్ని. ఓకేనండి, తర్వాత ఈ విధంగా అలవాటు చేసుకుంటే ఇదే ఈజీ అనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని మార్కింగ్లు పెట్టేసుకుని అప్పుడు మనకు చాలా ఈజీ ఉంటుంది అనమాట. చూస్తారు కదా, ఈ 6 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు కూడాను ఈ ఎక్సెస్ క్లాత్ అంతా వచ్చింది కదా కాలి భాగంకి, అదంతా ఫ్రిల్స్ పెట్టేస్తాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఓకేనా, ఇది వచ్చేసి మార్కింగ్ పెట్టి కనపడుతుంది కదా మీకు, అదంతా కూడాను కాలి సైడ్ భాగం అనమాట. 2 మార్కింగ్లు ఈక్వల్గా రావాలన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇంకా ఆ సైడ్ భాగం నుంచి ఒక 6 ఇంచుల వరకు ఈక్వల్గా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, చూడండి, ఇప్పుడు వచ్చేసి మార్క్ చేస్తాను ఒక 6 ఇంచులకి మార్క్ చేసేసి అక్కడ వరకు వచ్చేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, చూడండి ఈ విధంగా స్టిచ్ చేసాం కదా,
ఇంక ఇప్పుడు వచ్చేసి మిడిల్కి పిన్ పెట్టేస్తాను. నడుము పట్టి మిడిల్, ఇంకా కాలి భాగం కిస్తా పాయింట్ ఉంది కదా, ఆ మిడిల్ వచ్చేసి ఈ విధంగా పిన్ పెట్టేస్తాను. ఇంకా మిగిలిన క్లాత్ అంతటిని కూడా ఫ్రిల్స్ పెట్టేస్తాను అనమాట. అంటే ఇది వచ్చేసి ఒకసారి చెప్తూ ఉంటే కన్ఫ్యూజ్ కూడా అవుతారండి కొత్త వాళ్ళైతే. అందుకోసం నిదానంగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకటైతే ఒక వీడియో అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, అంటే కొత్త వాళ్ళు కూడాను ఏ విధంగా స్టార్టింగే మీ దగ్గర ఆది ప్యాంట్ లేకున్నా కూడాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా. కొన్ని మెయిన్ టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ పాటిస్తూ ఏ విధంగా ఈ నార్మల్ ప్యాంట్ని కట్ చేసి స్టిచ్ చేయాలనేది చాలా వివరంగా చెప్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. మీ దగ్గర ఆది ప్యాంట్ లేనప్పుడు ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది మాత్రమే చాలా వివరంగా చెప్తున్నాను అనమాట. ఓకేనండి. అంటే ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తే అర్థం కాదు. అక్కడ వచ్చేసి నేల మీద పెట్టి కూడా నేను ఏ విధంగా ఈ నడుము పట్టిని కాలి భాగానికి ఏ విధంగా జాయింట్ చేయాలనేది కూడా చాలా వివరంగా చెప్పాను అనమాట. అందుకోసమనండి. ఓకేనా. ఇక్కడ చూసారు కదా, ఒకవైపునంతా కూడాను ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేస్తాను మిడిల్కి. ఓకేనా. చెప్పాను కదా, కిస్తా పాయింట్ నడుము పట్టి మిడిల్ అనమాట. మిడిల్కి కుట్టుంది కదా, ఆ రెండు కూడాను ఈక్వల్గా రావాలండి. అది దాటి మనకు క్లాత్ ఎక్కువ అట్లాగే పెట్టేసి మనం ఫ్రిల్స్ పెట్టామనుకోండి, మనకి ప్యాంట్ అనేది పక్కకు లాగినట్టు ఉంటుంది. అందుకోసమే పిన్స్ పెట్టుకున్నాం. అవి రెండు ఈక్వల్గా రావాలి. అక్కడ వరకు ఉన్న క్లాత్ అంతటిని కూడా ఫ్రిల్స్ పెట్టేయాలి. అది మిగిలి దాటి రాకూడదు అనమాట. ఇంకా సైడ్ భాగం నుంచి మళ్ళీ ఒక 6 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇక్కడైతే ఒక పిన్ పెట్టేసుకుంటాను. ఓకేనండి. ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మిగిలింది కదా క్లాత్ అంతా కూడాను, కాలిభాగం క్లాత్, అదంతా కూడాను ఫ్రిల్స్ పెట్టేయాలి. 6 ఇంచుల దగ్గరకు వచ్చేసరికి ఈ క్లాత్ అంతటిని కూడా ఫ్రిల్స్ పెట్టేసేయాలన్నమాట. ఇంకా మనకు అక్కడికి వచ్చేసరికి క్లాత్ మిగలకూడదండి. ఓకేనండి. అది ఒకటే అనమాట. కొత్త వాళ్ళు వచ్చేసి అంటే క్లాత్ని బట్టి మనకు వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి అనమాట. ఓకేనా. కొన్ని వచ్చేసి ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి, కొన్ని వచ్చేసి తక్కువ వస్తాయి అనమాట. ఓకేనండి. మీకు అర్థం కాకపోతే నిదానంగా పిన్స్ పెట్టేసుకోండి. ఓకేనా. స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా మొత్తం కూడాను సైడ్ భాగానికి ప్రింట్స్ పెట్టేసిన తర్వాత ఈ ఎక్సెస్ క్లాత్ అంతటికి కూడాను నేను కింద నేల మీద పెట్టేసుకొని మొత్తం కూడాను ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, మీకు కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా. 6 ఇంచుల దగ్గరికి వచ్చేసరికి మొత్తం క్లాత్ అంతటికి ఫ్రిల్స్ పెట్టేసాను. ఇదంతా కూడా ఇంకా నార్మల్గా స్టిచ్ చేసేయడమే. ఓకేనండి. స్టార్టింగ్ మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి అట్లా ఏమన్నా స్టిచ్ చేసి ఉండొచ్చండి. అందుకని తర్వాత వేసే కుట్టు వచ్చేసి ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి వేయాలన్నమాట. ఓకేనండి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనం 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ వేసినా కానీ ఖచ్చితంగా తర్వాత అయితే 1/2 ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ వేయాలన్నమాట. ఓకేనా. మీరు కనుక స్టార్టింగే 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ వేస్తే అవసరం లేదనమాట ఇంకొక కుట్టు. ఎందుకంటే పైనుంచి మళ్ళీ ఒక అనకుట్టు వేస్తామండి మనము, అందుకోసం అనమాట. మీకు పైనుంచి అనకుట్టు ఇష్టం లేదనుకోండి, ఈ విధంగా ఇప్పుడు 1/2 ఇంచు గ్యాప్ తోటి ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీద ఇంకొక కుట్టు వేసేస్తే సరిపోద్దండి. ఓకేనా. నేను వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనం ఒక్కొక్కసారి 1/2 ఇంచు గ్యాప్, ఒక్కొక్క చోట వచ్చేసి 1/2 ఇంచు గ్యాప్తో కూడా స్టిచ్ చేయొచ్చు కదా, అందుకోసం అనేసి నేను వచ్చేసి మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తున్నాను ఈక్వల్గా రావడం కోసం. ఓకేనండి. ఈ క్లాత్ అందులో కూడాను ఎక్కువ పోగులు ఊడిపోతుంది అనమాట. అందుకోసం 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్సెసే పెట్టాను అనమాట ఖర్చు నేను, అందుకోసమనండి ఇంకొక కుట్టు వేసేసాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా సర్దుకొని పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. ఇంకా లోపల వైపున ఖర్చు వచ్చేసి పై వైపున నడుము పట్టి వైపుకి మళ్ళీ చేసుకోవాలండి. పై వైపుకి మళ్ళీ చేసుకొని ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్బిచ్చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా కుట్టడం వల్ల మనకి క్లాత్ అనేది లైఫ్ వస్తుంది అనమాట. పైనుంచి కుట్టు వేయడం వల్ల ఇంకా కుట్టు కూడా తొందరగా ఊడిపోదండి. అందుకోసం ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేయాలి. మీరు చూస్తున్నారు కదండి ఫ్రిల్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ ఫ్రిల్స్ అనేటివి ఫ్రంట్కి బ్యాక్ మాత్రమే వచ్చేటట్టుగా స్టిచ్ చేస్తాను ఈ ప్యాంట్ని. కొన్ని ప్యాంట్లకు వచ్చేసి సైడ్ భాగానికి వస్తాయి, కానీ నేను స్టిచ్ చేసిన ఈ ప్యాంట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మాత్రమే వస్తుందండి. ఓకేనండి. నేను ఏ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తానో మీకు అదే చూపిస్తున్నానండి. ఓకేనా. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో స్టిచ్ చేయొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో కట్ చేయొచ్చు. నా మెథడ్ నేను ఏదైతే కట్ చేశానో అదే మీకు చూపిస్తున్నాను. ఓకేనా. ఏ మెథడ్లో స్టిచ్ చేస్తున్నానో మీకు అదే చూపిస్తున్నానండి. చూడండి. ఈ విధంగా చివరికి వచ్చేసరికి మళ్ళీ ఒక రబ్బిచ్చేసి ఎండ్ చేసేస్తాను అనమాట. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి కింద కాలి భాగానికి క్యాన్వాస్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తానండి. ఓకేనండి. ఇంక ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చివరికి వచ్చేసరికి క్యాన్వాస్ అనమాట. ఓకేనండి. ప్యాంట్లకు వచ్చేసి సపరేట్గా క్యాన్వాస్ ఉంటుంది కదండి కాలి పట్టీలు స్టిచ్ చేయడానికి. ఓకేనా. ఆ క్యాన్వాస్ తీసేసుకొని ఈ కాలి పట్టీ ఎంత పొడవు ఉంది కింద భాగం అనేది ఒకసారి చూసేసుకొని 2 కాలి భాగాలకు కూడాను పట్టీ కోసం ఎంత క్యాన్వాస్ కావాలో అంతవరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్. చూడండి. ఈ విధంగా కట్ చేశాను. ఇది వచ్చేసి ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి ఉంటుందండి. 1 ఇంచ్ వెడల్పుతోటి ఉంటుంది. ఇది సరిపోద్ది అనమాట. అంటే మనకు కాలి భాగం వచ్చేసి
కింద ఈ క్యాన్వాస్ వేయడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనండి. అందుకోసం నార్మల్గా స్టిచ్ చేయడం ఇంకొక 2 లేయర్స్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసినా కూడాను ఈ క్యాన్వాస్ యూజ్ చేసినంత ఫినిషింగ్ రాదనమాట. అందుకోసం ప్యాంట్ల కంటే ఖచ్చితంగా ఈ క్యాన్వాస్ యూజ్ చేయండి. ఇది ఏ విధంగా స్టిచ్ చేస్తానన్నది గమనించండి. నేను రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేశాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసి ఒక పావించు ఫస్ట్ చివరి నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చాలా ఈజీ అనమాట ఈ క్యాన్వాస్ని స్టిచ్ చేయడం కూడా. దీనికి కూడా ఇబ్బంది పడిపోతుంటారండి. అందుకోసమే నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఓకేనా. రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసాను. ఓకేనండి. ఈ విధంగా ప్లేస్ చేసి ఒక పావించు ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను చివరిన. ఓకేనండి. చూడండి ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఇంక ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసేయడం. ఒక ఫోల్డింగ్ చేసేసి ఇంకొచ్చేసి ఫస్ట్ ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ చేసామో ఆ ఫోల్డింగ్ వరకు ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ వస్తుందండి. పర్ఫెక్ట్గా అనమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట కుట్టడం కూడాను. ఓకేనా. ఇంతవరకు అయితే క్లియర్ కదండి. ఇప్పుడు తర్వాత వేసే కుట్టు వచ్చేసి ఒరిజినల్ వైపుకి తిప్పుకొని వేసుకోండి. ఓకేనా. ఎందుకంటే ముడతపడే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసం ఈ విధంగా రైట్ సైడ్కి ప్లేస్ చేసి క్లాత్ని ఈ విధంగా పెట్టేసి చివరిన ఒక కుట్టు వేస్తున్నాను ఇప్పుడు. ఓకేనండి. చివరిన ఒక కుట్టు వేస్తున్నాను. ఇంకా పై కుట్టుకి చివరి కుట్టుకి మధ్యలో ఇంకొక కుట్టు వేస్తున్నానండి. అంతే అనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఈ క్యాన్వాస్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాం కాలి భాగానికని మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. చూడండి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంటుందండి. ఓకేనా. మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు కూడాను కొంచెం ఎక్కువ పొడవు పెట్టినా కూడా ఇది నిలబడుతుంది అనమాట. ఓకే. ఈ క్యాన్వాస్ అనేది అక్కడంతా ముడతలాగా కిందకి జారిపోవడం అట్లా ఉండదనమాట. అందుకోసమేనండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక పావించు అనమాట. పావించి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకా ఆ విధంగా ఫోల్డ్ చేసేసేయడం అనమాట. ఇటువైపు అయితే మనకి ఇంకా ఖర్చు కనపడదు కదా. ఇంకా చూడండి ఇంకా ఒక్క ఫోల్డింగ్ ఈ విధంగా చేసేస్తే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా ఎక్కడికైతే ఫోల్డింగ్ వేసామో అక్కడికి వచ్చేసి కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. ఓకేనండి. మీరు క్యాన్వాస్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే కుట్టేయచ్చు. ఇంక చెప్పాను కదా తర్వాత వేసే కుట్టు వచ్చేసి ఒరిజినల్ వైపుకి తిప్పించుకొని క్లాత్ని చివరిన ఒక కుట్టు వేయాలి ఫస్ట్. ఎందుకండి ఇట్లా అంటేను మనం కుట్టే విధానంలో కింద వైపున క్లాత్ని నెట్టడం వల్ల ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఫినిషింగ్ బాగుండదు కదా. అందుకోసం ఈ విధంగా ఒరిజినల్ వైపు అనుకోండి మనకి పర్ఫెక్ట్గా అర్థమైపోద్ది అనమాట. ఇంకా ఫ్రిల్స్ ఎక్కడ కూడా ఏర్పడవు అనమాట. ఓకేనా. ఇంకా పై కుట్టుకి చివరి కుట్టుకి మధ్యలో ఇంకో కుట్టు వేసామనుకోండి సరిపోద్ది అనమాట. ఓకేనండి. ఇంక ఇది వచ్చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సైడ్స్ ఏ విధంగా జాయిన్ చేసేస్తాను అనేది చూడండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ కాలి భాగాలకు వచ్చేసి అంటే వీటిని ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ప్యాంట్ని వచ్చేసి స్టార్టింగ్ వేసే కుట్టు ఉంది కదా ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేయండి. ఓకేనండి. తర్వాత ఒక పాదం గ్యాప్ తోటి కుట్టు వేయకపోయినా పర్వాలేదండి ఈ ప్యాంట్లకైతే. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కాలు లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను. స్టార్టింగ్ వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసి ఇంకా స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి కుట్టేటప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్యాంట్ లేయర్స్ ఉన్నాయి కదా ఆ రెండింటిని కూడా ఈక్వల్గా ప్లేస్ చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఓకేనా. అంటే ఒక లేయర్ వచ్చేసి ఎక్కువ ఇంకొక లేయర్ వచ్చేసి తక్కువ అట్లా పెట్టకుండా ఒకదాని మీద ఒకటే సర్దుకుంటూ ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. ఇంకా కిస్తా పాయింట్కి వచ్చేసరికి మనకి ఖర్చు ఎంత పెట్టుకోవాలి 30 ఇంచు సరిపోద్దండి. ఓకేనా. మీకు అసలు పోగులు ఊడిపోయిన కొన్ని క్లాత్లు ఉంటాయి కదా వాటికి వచ్చేసి ఒక 1/2 ఇంచు పెట్టినా ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా వీటికి వచ్చేసి ఎక్కువ క్లాత్ పోగులు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 30 ఇంచు పెట్టాల్సి వస్తుంది. కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అందుకేనండి. అందుకోసం నేను వచ్చేసి ఒక 30 ఇంచు పెట్టాను అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ విధంగా ఈక్వల్గా రావాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ కిస్తా పాయింట్లు ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసాను. చూడండి ఈ విధంగా. అంటే మనం ఒకవైపునైతే ఎంత ఖర్చు పెట్టామో తెలియాలి కాబట్టి మళ్ళీ అక్కడ చూసుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నానండి. ఒక సైడ్ అంతా కూడా స్టిచ్ చేశాను కదా ఎంత ఖర్చు పెట్టాను ఇంక అంతే ఖర్చుతోటి ఇంకొక భాగానికి కూడా అట్లే కుట్టాలన్నమాట. అంతేగాని ఒక కాలి భాగానికి ఎక్కువ ఖర్చు ఇంకొక కాలి భాగానికి వచ్చేసి తక్కువ ఖర్చు పెట్టామనుకోండి అప్పుడు ప్యాంట్ లుక్కే మారిపోద్ది అనమాట. వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉండదు. ఓకేనండి. ఇవి రెండు కూడాను చూసుకోండి. లేదు స్టార్టింగ్ వాళ్ళు అయితే కింద నేల మీద పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి టేప్ తోటి. ఓకేనా. ఈక్వల్గా వచ్చేటట్టు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడాను
ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ కూడా మేము స్టార్టింగ్లో చేసినట్టు మీకు ఇప్పుడు చెప్తున్నాను అంతే అండి. చూడండి ఇంకా చివరికి వచ్చేసరికి కాలు లూజ్ మార్క్ చేసేసుకొని చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను అనమాట. ఓకేనండి, చెప్పాను కదా కుట్టు మీద కుట్టు వేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. నేను కుట్టు మీద కుట్టు వేస్తున్నాను, మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేస్తున్నానండి. అంటే ఇవి ఎక్కువసార్లు యూజ్ చేస్తారు కాబట్టి మనకు వచ్చేసి కుట్టు మీద కుట్టు వేసేస్తే ఇంకా లాక్ అయిపోద్ది అనమాట. ఇంకా కుట్టే ఊడదండి. ప్యాంట్ ఖరాబ్ అయ్యి ఇంకా క్లాత్ పాడవలసిందే కానీ కుట్టు ఊడదనమాట. అది ఒక కుట్టు వేస్తే ఎక్కువసార్లు వాడినప్పుడు ఖచ్చితంగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కుట్టు. అందుకోసమనండి ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసేసి మళ్ళీ కుట్టు మీద ఇంకో కుట్టు వేస్తాను. ఓకేనండి, మీరు వచ్చేసి ఈ ప్యాంట్ కటింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆది ప్యాంట్ తోటి ఏ విధంగా కట్ చేయాలి ఈ ప్యాంట్ అనేది చాలా క్లియర్గా చెప్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఈ విధంగా కుట్టు మీద కుట్టు వేస్తున్నాను. ఇలా చెప్పాను కదా, మీరు పాదం గ్యాప్ తోటి కుట్టు వేయకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు, కానీ కుట్టు మీద కుట్టు వేయండి. మీకు వచ్చేసి ఇంకా కుట్టే ఊడిపోతుంది అనమాట ప్యాంట్కి. వీటికి వచ్చేసి ఖర్చు ఎక్కువ పెట్టాలి, మళ్ళీ మనం లూజ్ కావాలంటే కుట్లు ఇప్పుకోవడం అట్లా ఏమి ఉండదు కాబట్టి ఈ టైప్ ప్యాంట్లకి కుట్టు మీద కుట్టు వేసేసి ఇచ్చేసినా సరిపోద్దండి. ఓకేనండి, ఈ విధంగా అనమాట. మీరు చూసారు కదండి స్టార్టింగ్ కూడా ప్యాంట్ మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా వచ్చిందనేది చూడండి. మీరు కనుక ఒకసారి నా పద్ధతిలో ఏదైనా కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఒకసారి నేర్చుకుంటే మీకే అర్థమవుతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. అంటే కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగానే ఉంటుందండి నా కటింగ్ స్టిచ్చింగ్. అందుకోసం చెప్తున్నానండి. చూడండి ఈ విధంగా చివర్లో ఉన్న ఈ దారాన్ని అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. ఓకేనండి, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే ఫ్రిల్స్ వచ్చేటట్టు కట్ చేసామన్నమాట. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నలుగురికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ కూడా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.